హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ భవానీ టీచర్. ఇప్పుడు నేను గుడ్లు ఎగిరేస్తున్నాను. దానికి ఫస్ట్ ఆయిల్ వేసాను. దానిలో గుడ్లు మనం ఫ్రై చేసుకుంటాం కాబట్టి ఫస్ట్ పసుపు వేద్దాం. ఆయిల్ కాగిన తర్వాత మనం ఎగ్స్ ఆల్రెడీ బాయిల్ చేసి ఒలిచి పెట్టుకున్న ఎగ్స్ వేసుకుందాం. చూసారా, ఆయిల్లో పసుపు వేయడం వల్ల మనకి గుడ్లు చిట్లం అన్నమాట. అంటే చిట్లడం అంటే తేలకుండా చాలా చక్కగా ఫ్రై అవుతాయి. తర్వాత ఈ డిష్కి కూడా అంటుకోదు, స్టిక్ అవ్వన్నమాట. ఆయిల్లో పసుపు వేయడం వల్ల స్టిక్ అవ్వకుండా ఉంటుంది. ఈ ఎగ్స్ ఫ్రై చేసేటప్పుడు కంపల్సరీ హైలోనే పెట్టి ఫ్రై చేసుకోవాలి. తర్వాత నేను ఆ 8 గుడ్లకి చూడండి 3 ఏమో పెద్ద ఉల్లిపాయలు, 4 ఏమో పచ్చిమిర్చి తీసుకున్నాను. వాటిని ఇలా కట్ చేసి పెట్టాను అన్నమాట. ఇవి తీయడానికి ఈ స్పూన్ వాడుతున్నాను, ఎందుకంటే కొంచెం ఈజీ అవుతుందని. ఇలాగ బాగా ఎర్రగా వేయించుకున్నాం కదా, వీటిని పక్కకు తీసేద్దాం. తీసి చక్కగా మళ్ళీ ఉల్లిపాయలు అవి వేగిన తర్వాత వేసుకుందాం. ఇలా వేసిన తర్వాత ఉల్లిపాయలు వేసిన వెంటనే మనం కాస్త ఉప్పు వేసుకోవాలి. అలా వేసుకోవడం వల్ల ఉల్లిపాయలు త్వరగా మగ్గుతాయి అన్నమాట. మీకు సాధ్యమైతే కళ్ళుప్పు వేసుకోవడం బెటర్. ఒకవేళ కళ్ళుప్పు లేని వాళ్ళు కంపల్సరీ సాల్ట్ వేసేసుకుంటారు. దీనికి చిన్న టమాటా ఒకటి కట్ చేసి వేసాను, ఎందుకంటే ఇది ఓన్లీ గుడ్లు ఎగురు. టమాటా గుడ్లు కర్రీ చేయాలంటే మనం ఉల్లిపాయలు 1/4 కిలో తీసుకుంటే టమాటాలు కూడా 1/4 కిలో తీసేసుకోవాలి. కానీ మనం ఓన్లీ గుడ్లు వేస్తున్నాం కాబట్టి టేస్ట్ కోసం చిన్న టమాటా కట్ చేసి వేసాను అన్నమాట. ఇది మూత పెట్టి పూర్తిగా మగ్గనిద్దాం. తర్వాత మిగతా ప్రాసెస్ చేయాలి. ఇప్పుడు ఇలాగా కొంచెం ఒక 60% అలా మగ్గిన తర్వాత మనం ఉల్లిపాయలు ఎన్ని తీసుకున్నామో, అంటే 3 ఉల్లిపాయలు కదా, అందుకని 3 స్పూన్లు కారం వేసుకున్నాం. ఎగ్స్కి కారం 1 రవ్వ ఎక్కువ ఉంటేనే కొంచెం రుచిగా ఉంటుంది. కాబట్టి ఇది వట్టి ఎగ్ కర్రీ కాబట్టి 3 ఉల్లిపాయలకి 3 స్పూన్లు కారం వేసుకుంటాం. బాగా కలిపిన తర్వాత ఒక 10 నిమిషాలు, అదే కనీసం ఒక 5 నిమిషాలు ఇలా మగ్గనిద్దాం. కారం కూడా వేసాక ఉప్పు వేసాం కదా, కారం కూడా వేసిన తర్వాత ఇలా మగ్గనిద్దాం.
ఒక 5 నిమిషాలు మగ్గనిద్దాం. ఇప్పుడు మూత తీసి మనం ఒకసారి కర్రీ అంతా కలబెట్టి ఇప్పుడు ఒక గ్లాసు వాటర్ వేసుకుందాం. ఇది గ్లాస్ కొలత అంటే 1/2 లీటర్ నీళ్ళు అన్నమాట. ఇది అంటే ఈ కర్రీ తెరిలే వరకు వెయిట్ చేద్దాం. ఆ తెరిలేటప్పుడు మనం ఎగ్స్ వేసుకుందాం. తెరలడం అంటే ఏంటో అనుకుంటారేమో, అదిగో అలాగా రోలింగ్ బాయిలింగ్ అవడాన్ని తెరలడం అంటారు. ఇప్పుడు మనం వీటిని ఎగ్స్ ఫ్రై చేసుకున్న వాటిని వేసేద్దాం. వేసేసి ఇది పూర్తిగా దగ్గరగా ఎగిరే వరకు ఎగిరించుకుందాం. చూడండి ఎంతో టేస్టీ గుడ్లిక్ రెడీ అవుతుంది. కంపల్సరీ మీరు ఎన్ని ఉల్లిపాయలు వేస్తే అన్ని స్పూన్లు కారం వేస్తేనే పర్ఫెక్ట్ టేస్ట్ వస్తుంది. ఓకేనా? ఇది పూర్తిగా ఎగిరే వరకు మనం మూత పెట్టుకుందాం. ఒకసారి చూద్దాం. ఇంతవరకు ఉడికిన తర్వాత ఇంకా కొంచెం వాటర్ ఉంది కదా, ఇప్పుడు మన సిమ్లో పెట్టేసుకుని పూర్తిగా దగ్గరగా ఎగిరే వరకు ఎగిరేసుకుందాం. ఎందుకంటే ఇక మీదట అడుగు పట్టే అవకాశం ఉంటుంది కాబట్టి సిమ్లో పెట్టాలి.